రాజమహేంద్రవరం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన ఈ నగరం ఇకపై పర్యాటక కేంద్రంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. రాజమహేంద్రవరం నగర శివారల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాజానగరం మరియు దివాన్ చెరువు మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం ఈ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అక్కడి భౌగోళిక పరిస్థితులు, పచ్చని వాతావరణం జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. మొత్తం 750 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 650 ఎకరాలను కేవలం ఈ జంతు ప్రదర్శనశాల కోసమే కేటాయించనున్నారు. ఇక్కడున్న ప్రత్యేకతేమిటంటే జంతువులను, పక్షులను బోనుల్లో బంధించడం కాకుండా అవి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న అనుభూతిని కలిగించేలా సహజ సిద్ధమైన వాతావరణంలో దీనిని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే చారిత్రక హేవ్లాక్ వంతెన సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయితే రాజమహేంద్రవరం దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. అయితే కేవలం పర్యాటకమే కాకుండా యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా విద్య, ఉపాధి అవకాశాలపై కూడా దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. అమరావతి తరహాలో ఇక్కడ కూడా ఒక విద్యానగరాన్ని, అలాగే కాకినాడ, కొవ్వూరు ప్రాంతాల మధ్య పరిశ్రమలను ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ భారీ జంతు ప్రదర్శనశాల ఏర్పాటుతో రాజమహేంద్రవరం రూపురేఖలు మారిపోనున్నాయన్నది అక్షర సత్యం.